మరి మన మధ్యలో సిస్టర్ హెప్సిబా బ్యూలా గారు ఉన్నారు. వారు మరి గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్కి చెందినవారు. వారు గాస్పల్ టీవీ పరిచర్యలో స్పీకర్గా ఉంటున్నారు. మరి గొప్ప పరిచర్యని కొనసాగిస్తున్నారు. వీటి నిమిత్తమై మరి వారి ప్రార్థన చేస్తుంటుండగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవునండి, మరి దేవాది దేవుడు మరి ఈరోజు నాకు ఇచ్చిన అంశము చాలా కరెక్ట్గా మరి నాకు చూస్ చేసుకోవాలన్నప్పుడు చూడంగానే ఆ అంశం నాకు కనిపించినప్పుడు ధన్యతగా భావించాను. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి మరి ఈ రీతిగా మరి మీ మధ్యలో సాక్ష్యం చెప్పడానికి అలాగే ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి. మరి ఈరోజు మరి వాక్యంలోనికి అంటే ఈ ప్రార్థనలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న వాక్యాన్ని మీ ముందర చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 123 అధ్యాయము మీరు కూడా నాతో పాటుగా ఏకీభవించి చదవండి. ఆకాశమందు ఆశ్రయుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమాని వైపు తెలెత్తునట్టుగా, ఇదిగో దాని కన్నులు తన యజమానురాలి వైపు చేతిబట్టినట్టుగా చూచుచున్నట్టు మన దేవుడైన యెహోవా మనను కరుణించును గాక అని మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. 3వ వచనంలో చూస్తే, యెహోవా మేము అధిక తిరస్కారము, హల్లెలూయా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందల గర్విష్ఠుల తిరస్కారమును మా మీద అధికముగానున్నవి. మమ్మును కరుణించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నామని అక్కడ కీర్తనాకారుడు మరి నిజంగా ఈరోజు మనం చేస్తున్న ఈ అంశానికి తగ్గట్టుగా ఈ వాగ్దానాన్ని మన పట్ల ఇస్తున్నాడండి. అవును, మనమెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు చేయనుగాక. మరి ప్రార్థనలో ముందుకెళ్ళే ముందు మరి గాస్పల్ టీవీని నేను దీవిస్తున్నానండి. ఈ సమయంలో ఎంత గొప్ప సదవకాశాన్ని మనకి మరి ముఖ్యంగా దేవుడు ఎంతగానో గొప్పగా ఎన్నుకున్న స్త్రీల మధ్యలో మరి గాస్పల్ టీవీ వాళ్ళు మరి స్త్రీలను ఘనపరచడానికి ఈరోజు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి అలాగే లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా మాతో పాటుగా ఈ ప్రార్థనలో దినమంతటిలో మీరు ఏకీభవిస్తున్నారని నమ్ముతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి ప్రభా, నిజమే ప్రభా నా తండ్రి, మా కన్నులు నీ వైపే చూస్తున్నాయా. ఇదిగో తండ్రి, మనుషుల వైపు కాదు డాడీ. ఇదిగో తండ్రి ప్రభా, ఈ లోకంలో ప్రభా నా తండ్రి అందరము కూడా ప్రభా నా తండ్రి పనికి వాళ్ళమే నాయన. ఇతరుల పట్ల ప్రభా నా తండ్రి దోషారోపణలు చేస్తూ నిందలతో ప్రభా నా తండ్రి నిందించబడుతూ ప్రభా నా తండ్రి తెలిసి తెలియని తనములతో ప్రభా నా తండ్రి క్రైస్తవులుగా జీవిస్తున్న మేము కూడా ప్రభా నా తండ్రి ఇతరులని తెలిసి తెలియని తనముతో మాటలతో ప్రభా అసూయతోని ప్రభా గర్వముతోని ప్రభా ఇతరుల్ని భేదిస్తున్నాము నాయన. ఇదిగో అన్యులు మాత్రమే కాదు నాయన, ఇదిగో దేశ విదేశాలన్న పర్సిక్యూషన్ మాత్రమే కాదు కానీ ఇదిగో తండ్రి సంఘంలో కూడా ప్రభా నా తండ్రి ఇదిగో తండ్రి ప్రభా సేవ చేయాలని ఆశ కలిగిన బిడ్డల పట్ల మరి విపరీతమైన ఇదిగో తండ్రి వ్యతిరేకత వస్తుంది నాయన. స్వేచ్ఛ లేని జీవితాలు జీవిస్తున్నాం నాయన. సేవకురాలుగా ప్రభా నా తండ్రి నీ కోసం జీవించాలని సమస్తాన్ని సమర్పించి జీవించగలిగినను ప్రభా నా తండ్రి ఈ లోకంలో ఉన్న మాలిన్యం మమ్మల్ని అంటకుండా మేము జీవించాలని ఆశ కలిగినను ప్రభా జీవించలేకపోతున్నామయ్యా. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా స్త్రీల గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నానండి. ఇదిగో నాతో పాటుగా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఒక దాసురాలిగా సేవకురాలిగా ఇదిగో నీ కోసం జీవించాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు దర్శించండి అయ్యా. మీరు అభిషేకించమని బ్రతిమలాడుతున్నారయ్యా. ఇదిగో తండ్రి ప్రభా మనుషుల తోటి ఇంకా మేము చూడం నాయన. ఇదిగో ఈ రోజు మాటలు ఇచ్చినట్టుగా కీర్తనకారుడు రాసిన 123వ కీర్తన ప్రకారంగా ఇదిగో తండ్రి నీ వైపు చూస్తున్నాం తండ్రి. ఈ రోజు మమ్మల్ని కరుణించండి నాయన. మా దేశాన్ని కరుణించండి అయ్యా. ఇదిగో మా రాష్ట్రాన్ని కరుణించండి అయ్యా. ఇదిగో తండ్రి సేవ కోసము పూనుకుంటున్న ప్రతి బిడ్డను మీరు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. ఇదిగో తండ్రి ప్రభా సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. మా ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. ఉదయకాల సమయం నుండి సాయంత్రం వరకు జరగబోతున్న ఆరాధన బట్టి మీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి సండే స్కూల్ టీచర్ని దీవించండి నాయన. ఇదిగో తండ్రి వారికి ఎలాంటి ఆటకం లేకుండా చిన్న బిడ్డల్ని ప్రభా నడిపించుటకు ఇదిగో నీ వైపు ఆకర్షించుటకు వారిని జ్ఞానంతో అభిషేకంతో నింపమని వేడుకుంటున్నానయ్యా. మరి ముఖ్యంగా ఈ సమయంలో మారుమూల ప్రదేశాల్లో ప్రభా నా తండ్రి యేసు ప్రభు అనే పేరు తెలియని ప్రదేశాలకు వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తున్న బిడ్డలతో సహోదరులతో మరి ముఖ్యంగా మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో జ్ఞానము గొప్పది కాదు కానీ ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో నీ ఆత్మానుసారంగా నడిపించబడిన వారు ఇదిగో తండ్రి నీ కోసము జీవించాలని ఆశ కలిగిన వారు మాత్రమే ఇదిగో నీ రాజ్యంలో ఉంటారు కాబట్టి నాయన. ఇదిగో తన అలాంటి ధన్యత ఇదిగో సేవకులని పిలువబడుతున్న మా అందరికీ సేవకురాలని పిలువబడుతున్న మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. వారికి కావాల్సిన ఆర్థిక పరిస్థితిని మీరే చూసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా పర్ల వైపు కాదు కానీ పరలోకమునున్న ఇదిగో తండ్రి నీ వైపు మేము
చూచుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి మరొక్కసారి ప్రభా నన్ను కూడా నీ చేతులకు సమర్పించుకుంటుండగా, ఇదిగో మరి గోస్పెల్ టీవీ పరిచర్యను, మరి ముఖ్యంగా జాయ్ చెరీని గారు కానీ ఇంకెంతమంది స్పీకర్స్ అయితే ఇక్కడ మాట్లాడబడుతున్నారో వారి ద్వారా మమ్మల్ని గద్దించమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని ఇదిగో తండ్రి ప్రభా నీ పరిశుద్ధ స్థలములైన ఇదిగో నీ సన్నిధిలో మేము నిరంతరము కాచుకొని బిడ్డలుగా, అలాగనే ప్రభా మా బిడ్డల కోసము మా కుటుంబాల కోసము ఎలుగెత్తి ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.